కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులు ఏంటి? ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానికా? ఈ రోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికా? ఈ రోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది, ఈ రోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తా అన్నావు, కానీ ఇంత మంది రేపై చనిపోతున్నా ఒక్క రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు. సో ఈ రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈ రోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా రేప్ కాబడినా వాళ్ళకిచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని, లోకేష్ ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని తెలియజేసుకుంటున్నాను.